పరిశుద్ధమైన మధురమైన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీ తరపున ఈ శుభోదయం ఉదయకాలమున వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అవును, ఎలా ఉన్నారని అడిగినప్పుడు బాగున్నామని అంటాం మనం, అవును కదా? ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ, ఎలాంటి సమస్యలు మనం ఇరుక్కుపోయినప్పటికీ, ఎంత హృదయ వేదన ఉన్నప్పటికీ కూడా మనం బాగున్నామని అంటాం. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన ఒక ఆధిక్యత, దేవుడు మనని ఆస్వాదించిన ఆశీర్వాదం మనం ఉంటుంది. ఆమేన్. దాన్ని బట్టి దేవాదేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు కూడా ఈ ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని ఇష్టపడుచుండగా ఈ ఉదయకాలపు వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవునండి, దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే, మనకి ఎంతగా బలముగాను మనకు దేవుడు తోడుగా మనల్ని నడిపిస్తాడంటే, మనము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించలేదు. అనేక సందర్భంలో ఈ లోకపు మనుషులు, ఈ లోకపు ఆలోచనలు మనం ఆలోచించి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నోసార్లు నష్టపోతూ ఉంటాము కదా. ఆ ప్రయత్నం ఫలితం అవ్వదు, ఆ ప్రయత్నం మంచి సక్సెస్ తీసుకురాదు, ఆ ప్రయత్నం మనల్ని ఎన్నోసార్లు బాధపరుస్తుంది, ఆ ప్రయత్నం ఎన్నోసార్లు మనం నష్టపోయేలాగా చేస్తుంది, అవమానం పడేలాగా చేస్తుంది, అవును కదా. అయితే మనము దేవుని నమ్మి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయననే ఆధారము చేసుకొని నిరీక్షణ కలిగి, అయ్యా ఆయన చిత్తముకు మన ప్రయత్నాలన్నిటినీ మనం అప్పచెప్పి ప్రార్థించి ఆయన చూపించిన మార్గంలో మనం నడిచినట్లయితే ఖచ్చితముగా దేవుడు ప్రతి ప్రయత్నములో మనల్ని ఆశీర్వాదకరముగా నడిపించే గొప్ప దేవుడు మన యేసయ్య. అది సేవల కాదు, సేవ అయి ఉండొచ్చు, కుటుంబ విషయం అయి ఉండొచ్చు, వివాహ విషయం అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్ విషయం అయి ఉండొచ్చు, ఉద్యోగాల విషయం అయి ఉండొచ్చు, ఒకరు పరిచయం అయ్యే విషయంలోనూ అయి ఉండొచ్చు. ఆయన చిత్తం అడిగి మనకు ముందుకు మనము ఆయన చిత్త ప్రకారం నడిచిన ఎడల ఖచ్చితంగా మన ప్రయత్నాల్లో, ఒక బిజినెస్ విషయంలో, ఒక వ్యాపార విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. ప్రతి ప్రయత్నంలో మనకు ఆయన తప్ప ఇంకెవ్వరూ తోడుగా ఉండలేరు. మనుషులు ఉంటారు, మేము సపోర్ట్ చేస్తామంటారు, నష్టపోయినాక మన వదిలి వెళ్ళిపోతారు. మనం చేసే ప్రయత్నంలో నష్టం వచ్చిందా మనం చూసేవారు ఎవ్వరు ఉండరండి. అయితే దేవునికి అప్పచెప్పి, దేవుని యందు నిరీక్షణ కలిగి, విశ్వాసము ఆయన చిత్త ప్రకారం మనం నడిచిన ఎడల, మనము చేసే ప్రతి పనిలో, మనం చేసే ప్రతి ప్రయత్నములో మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాచే దేవుడు. ఎటువంటి నష్టము కలగనీయకుండా, కలిగే పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటన్నిటినీ దేవుడు తొలగించి జయ జీవితాన్ని, సక్సెస్ఫుల్ లైఫ్ అనుగ్రహిస్తాడు. అప్పుడు తెలుస్తుంది చేసిన ప్రతి ప్రయత్నంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఆమేన్. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎంతో నష్టపోయారేమో. ప్రయత్నాలు చేసి 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 విసుగొచ్చిందా? నష్టపోయావా? బాధ కలుగుతుందా? అవమాన పాలయ్యావా? మోసపోయావా? పర్వాలేదు. ఇక ముందు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని ముందు పెట్టుకొని, దేవుని అడిగి, దేవుని చిత్తానుసారముగా, దేవుని వాక్యములు నిరీక్షణ కలిగి, ఆయన ముందు విశ్వాసముతో మనం ముందుకు కొనసాగబడితే ఖచ్చితముగా మన ప్రయత్నంలో ఆయన
ఫలాన్ని అనుగ్రహించి గొప్ప దేవుడు మన యేసయ్య. నమ్ముచున్నారా మీరు? ఆమేన్. దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. చాలు, ఇంకా ఎటువంటి ప్రయత్నం చేయను అని అనుకున్నారేమో, విసిగిపోయారేమో, మీలో ఉన్న ఆ సంతోషం దుఃఖముగా మారిపోయిందేమో. అయినప్పటికీ పర్వాలేదు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఇంతవరకు మనుషులు నమ్మి ప్రయత్నాలు చేస్తారేమో, ఆస్తులు నమ్మి ప్రయత్నాలు చేస్తారేమో, అధికారము నమ్మి ప్రయత్నించారేమో. అన్ని వదిలి ఈ లోకాన్ని సృజించి సమస్తము ఆయన చేతిలో ఉంది, సర్వశక్తి కలిగిన యేసయ్యను నమ్మి మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఫలము వస్తుంది. ఆమె ఒక లోన్ విచారం అయి ఉండొచ్చు, ఎటువంటి ప్రయత్నాలైనా పర్వాలేదు, దేవుని చిత్తముకు అప్పచెప్పి విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా కఠినాన ఆ ప్రయత్నానికి ఫలాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు అనేసి. ఆమేన్. ఎటువంటి స్థితిలో ఉన్న దేవుణ్ణి నమ్మి ఆయన చిత్తానుసారం మనం అందరూ నడతాం. దేవుని ఆశీర్వదించగలం. మీ ఏ విజ్ఞాపన అయినప్పటికీ కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కమెంట్లో తెలియచేయ రీతిగా ఏదైనా మీకు విజ్ఞాపనం ఎడలా మీ నంబర్ని కమెంట్లో పెడితే మేము కాల్ చేసి మీతో మాట్లాడతాం, ప్రార్థించుకుంటాం. పరిశుద్ధులైన గొప్ప దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవానికి వందనాలు అయ్యా. మా ప్రయత్నంలో ఫలమిచ్చే దేవానికి స్తోత్రాలు. ఎవరైతే ఈ వాగ్దానం చూసి అయ్యా ఇంతవరకు మోసపోయామే, ప్రయత్నించి నష్టపోయామే అనుకున్న వారు ఇక ముందు నీ చిత్తానుసారముగా నిన్ను ఆశ్రయించి నీలో వేసే ప్రయత్నించాగా అయ్యా వారికి సఫలతను అనుగ్రహించి వృద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను. అందరి వాక్యం ద్వారా ఆశీర్వదించి సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకున్నాను. యేసుక్రీస్తు నామములో తీవ్రంగా వ్రతంలాడి అడిగి వేడుకొని పొందుకున్నాము గొప్ప పర్లోకమున పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్